సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, రిజర్వేషన్ యొక్క భావనకు వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉండడమే కాదు, ఈ దేశంలోని 1262 ఎస్సీ కులాల్లో ఏ ఒక్క ఎస్సీ కులాలకు న్యాయం చేసే విధంగా తీర్పు ఉన్నట్లయితే డెఫినెట్గా దాన్ని నేను అంగీకరించేవాడిని, రాజ్యాంగ ప్రేమికుడిగా మేము అంగీకరించేవాళ్ళం. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుంది, 6 జడ్జిలు ఏం చెప్తున్నారు, రిజర్వేషన్లో క్రిమిలేయర్లు వర్తించాలా, రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలా, రిజర్వేషన్ ఒకే జనరేషన్ ఇవ్వాలా, రిజర్వేషన్ యొక్క క్రైటీరియాను ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలా, అదేవిధంగా అన్సేట్ ఇండియాలో వర్ణ ధర్మం ఉంది, కులాల పరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు, వర్ణశ్రమం ప్రకారం ఇవ్వాలా, భగవద్గీతలో చెప్పిండ్రు, మహాభారతంలో చెప్పిండ్రు. ఇదా సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చే తీర్పు? భగవద్గీతను రెఫర్ చేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వచ్చా? అసలు సుప్రీంకోర్టు దేని ప్రకారం పనిచేస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుంది. రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇవ్వాలి కానీ భగవద్గీతలో చెప్పిండ్రు, స్కంద పురాణంలో చెప్పిండ్రు, మహాభారతంలో చెప్పిండ్రని రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీర్పిస్తే మేము ఎలా అంగీకరించేది? మేము పోరాటం చేస్తున్నది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే తప్ప ఒకళ్ళ మీద వ్యతిరేకతతో కాదు.